పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇందాక చదివిన వాక్య భాగ్యము యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం మరొకసారి నేను చదువుతాను. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనమును నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. లేఖనము నెరవేర్చుతా. యేసు ప్రభు వారికి ఈ లేఖనాలు నెరవేర్చుతా అనేది కొత్త ఏం కాదు. ఆయన పుట్టుక నుంచి ఇప్పటి వరకు మరణం పొందేంత వరకు కూడా ప్రతి మాట కూడా లేఖన నెరవేర్పులోనే జరుగుతూ ఉన్నాయి. మరి ఆయన దైవ స్వరూపి. మీ అందరికి తెలుసు, ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, సూచక క్రియలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన అందరి మధ్యలో చేసి ఉన్నాడు. ఆయన దైవ స్వరూపి. ఈ దైవత్వాన్ని కూడా ఆయన పక్కన పెట్టి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మానవ శరీరం ధరించిన ఆయన మానవుడిగా ఈ వేదన్ని పొందాలి అని ఆయన ఎంతగానో తనకు తాను తీర్మానం చేసుకుని తనకు తాను సిద్ధపడి ఈ యొక్క వేదన అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 4 మాటలు ఎంతో చక్కగా చెప్పారు వక్తలు. వారి వారి పరిజ్ఞానాన్ని బట్టి వారి వారి ఆలోచన విధానాలను అక్కడ పొందుపరిచి మీ ముందుకు తీసుకుని వచ్చారు. కానీ 5వ మాటకు వచ్చేసరికి ఏంటి అంటే లేఖన నెరవేర్పు చేయాలి అని మరి తన మానవ శరీరాన్ని అక్కడ చూపించాలి అన్న విషయాన్ని అక్కడ ఈ 5వ మాటల నేను దప్పికొనుచున్నాను అన్న మాటని అక్కడ మనం చూస్తూ ఉంటాం. మొదటి 3 మాటలు కూడా మరి మనుషులను గూర్చి ఉద్దేశించి చెప్పిన మాటలు. తర్వాత 4 మాటలు కూడా తనకు తానుగా గురించి చెప్పుకున్నటువంటి మాటలుగా మనం చూస్తూ ఉంటాం. గురువారం రాత్రి అంటే నిన్నటి దినాన మన వాడుకలో నిన్నటి దినాన మరి రాత్రి ప్రభువారు అప్పగింపబడినప్పుడు ప్రభువారిని తీసుకుని వెళ్ళారు. మరి ఆయన్ని ఎక్కడ కూడా ఖాళీగా ఉంచలేదు. ఆయన గెత్సెమనే తోటలో బంధించినప్పటి నుంచి నేటి వరకు, అంటే ఈ సమయంలో గొల్గొతా కొండపైన శిలువ పైన వేలాడుతున్న సమయం వరకు ఆయన ఎన్నో మనోవేదనకు గురయ్యాడు, ఎంతో క్షోభకు గురయ్యాడు, ఎంతో ఇబ్బందులకు గురయ్యాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, రక్తం చిందించాడు. తన శరీరం అంతా భయంకరమైన రక్తసిక్తమైపోయిన ఏమంటారు అన్ని విరిగిపోయిన పరిస్థితి. ఎక్కడ కూడా ఏమీ అతికిచ్చే పరిస్థితిలో లేదు. భయంకరమైన పరిస్థితిలో యేసుప్రభు వారు ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోమా సైనికులు యేసుప్రభు వారిని బంధించడం, తీసుకుని వెళ్ళటం, మరి మొదటిగా కైఫా దగ్గరికి, పిలాతు దగ్గరికి, హెరోదు దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళకి కావాల్సిన తీర్పు రాకపోవడంతో మళ్ళీ పిలాతు దగ్గర తీసుకుని వచ్చాడు. ఇక్కడ పిలాతు కూడా తన భార్య చెప్పిన మాటలు విని కొంత భయాందోళనకు గురై, మరి నిజమే కదా ఈయన దైవ కుమారుడని మా భార్య చెప్తూ ఉంది అని ఆలోచన కలిగి కొరడా దెబ్బలు కొట్టించినట్లుగా మీరు యోహాను సువార్త 19వ అధ్యాయం 1 వచనాల్లో మీరు చూడొచ్చు. మరి కొరడా దెబ్బలు తిన్నాక కూడా ఆయన ఏం ఆలోచించాడు అంటే అక్కడ ఈ కొరడా దెబ్బల ద్వారా ఆయన కనీసం ఈయన్ని విడుదల చేయొచ్చు అనే ఆలోచన కలిగి ఆ కొరడా దెబ్బలు ఆయన కొట్టించినట్లుగా అక్కడ చూస్తూ ఉంటాం. కానీ కొరడా దెబ్బల కంటే అతి ముఖ్యమైనది ఏంటంటే సిలువకి ఆయన్ని అప్పచెప్పినట్టుగా మనం అక్కడ లేఖన భాగాల్లో స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాయి. మరి 4 సువార్తికులు కూడా 4 సువార్తల్లో కూడా 7 మాటలు నలుగురు రాయలేదు. ఈ దప్పికొనుచున్నానన్న మాట చాలా చిన్న మాట. ఈ చిన్న మాట యోహాను సువార్తికుడు మాత్రమే రాశాడు. మరి మత్తాయి సువార్తికుడు చూసుకుంటే 4వ మాట రాసినట్టుగా చూస్తూ ఉంటాం. మీరు లేఖనాలు చదవచ్చు. ఈ 4 సువార్తల్లో మత్తాయి, మార్కు గారు మాత్రమే 4వ మాట రాశారు. మరి లూకా గారు 1వ మాట, 2వ మాట, 7వ మాట రాసినట్టుగా మరి మీరు సువార్తల్లో చూడొచ్చు. లూకా సువార్తికుడు 1వ మాట, 2వ మాట, 7వ మాట. మరి యోహాను సువార్తికుడు అయితే 3వ మాట, 5వ మాట, 6వ మాట. అంటే ఈ 3 మాటలు యోహాను సువార్తికుడు పొందుపరిచినట్టుగా లేఖనాల్లో మనకు స్పష్టంగా ఉంటున్నాయి. మరి పొద్దున్న ఇందాక చాలా మంది చెప్పినట్టుగా ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేశారు. 12 గంటల వరకు ఆయన 3 మాటలు చెప్పాడు. 12 గంటల తర్వాత అంధకారంలో
వద్దు ఉంది, లోకం అంతా అంధకారం అయిపోయింది. వెంటనే ఆయన 4వ మాట చెప్పాడు. తర్వాత 5వ మాట, 6వ మాట, 7వ మాట చెప్పి ఆయన మరణించినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇంత భయంకరమైనటువంటి వేదంలో కూడా తన తండ్రి పంపించినటువంటి ఈ కార్యాన్ని చేయాలి అని ఎంతో ఆశ కలిగి ఆయన ఈ కార్యానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ కార్యం నిమిత్తం తను ఎంత సిద్ధపడ్డాడో మీరు గెత్సెమనే తోటలో మీరు గమనించవచ్చు. ఇందాక చెప్పినట్టు చెమట రక్త బిందువు వలె మారటం మనం చూస్తూ ఉంటాం. అంటే గెత్సెమనే తోటలో ప్రారంభమైన తన మనోవేదన, తన ఆందోళన, తనకున్నటువంటి ఆ యొక్క శరీర బలహీనత అంతా కూడా అక్కడ తీసుకున్నట్టుగా ఆయన మనం గెత్సెమనే తోటలో మనం చూస్తూ ఉంటాం. నేను మీకు 4 విషయాలు చెప్పి ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా నేను నా మాటలు ముగించి నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే తర్వాత 2 మాటలు కూడా చెప్పాలి. కాబట్టి ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా నా మాటలు నేను ముగించి మీ మధ్యలో నుంచి వెళ్ళిపోతాను. నేను 4 విషయాలు ఈ మాట ద్వారా నేను తెలుసుకున్నాను. ఏంటంటే అందులో మొదటిది, ఈయన పరిపూర్ణ మానవుడు. ఈయన పరిపూర్ణ మానవుడు. 2వ మాట, లేఖనములను నెరవేర్చుట. 3వ విషయం ఏంటంటే మన ఆత్మీయ దప్పికను తీర్చుట. 4వ విషయంగా ఆత్మల రక్షణ కొరకై. ఈ 4 విషయాలు మీ ముందుకు తీసుకుని వచ్చి నేను ఆ మాటలను ముగిస్తాను. మరి లేఖన నెరవేర్పు అన్నప్పుడు పాత నిబంధనలకు వెళ్తే కీర్తనలు 69, కీర్తనలు 22 ఇవి చూసుకుంటే వీటిని మెసైక్ సామ్స్ అని అంటాం. కీర్తనలు ఒకరే రాయలేదు, కీర్తన గ్రంథాలు దావీదు గారు రాశారు. ఆసాపు కీర్తనలు ఉంటాయి, కోరాహు కీర్తనలు ఉంటాయి, ఇంకా చాలా మంది రాసినట్టుగా అక్కడ ఉంటాయి. ఎక్కువ శాతం దావీదు గారు రాసినట్లుగానే కీర్తనలు ఉంటాయి. కానీ ఈ కీర్తనలో ముందుగానే తెలియపరిచారు ఏంటంటే ఈయన మరి మానవ శరీరాన్ని దాల్చి ఈ యొక్క పరిస్థితులను ఎదుర్కోవాలి అని. 69వ కీర్తన ఎవరైనా చదవగలిగితే 21వ వచనంలో మనం చూస్తే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను తాగనిచ్చిని. వారు చేదు చిరకను అందించినట్టుగా చూస్తాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 23వ వచనంలో వారు చేదు చిరకను అందించినట్టుగా మనం ఉంటుంది. చేదు చిరక అంటే బోలం, మయర్ అని ఇంగ్లీష్ పదంలో మయర్ అని అంటారు. ఈ మయర్ అన్న పదం బైబిల్ లేఖనాల్లో 3 సార్లు మనం గమనించవచ్చు. మొదటిది, ఆయన పుట్టుక సమయంలో 3 జ్ఞానులు వచ్చి బోలాన్ని సమర్పిస్తారు, బంగారు సాంబ్రాణి బోలం. ఈ 3 విషయాల్లో ఒకటి మైర్ అనే పదం ఏంటి అంటే బోలం. ఈ బోలాన్ని కూడా అక్కడ సమర్పించినట్టుగా ఉంటుంది. రెండవది ఏంటి అంటే ఈయన మరణించే సమయంలో వారు చేదు చిరకను అందిస్తూ ఉంటారు, అది మయర్, అది బోలంతో నిండినటువంటి చేదు చిరక. మూడో విషయం ఏంటంటే మయర్లో దాక్కున్నటువంటి విషయం ఏంటి అంటే ఆయన మరణించినప్పుడు సుగంధ ద్రవ్యాలు మరి వేసినట్టుగా అక్కడ వాక్యంలో ఉంటుంది. అంటే 3 సార్లు ఈ మయర్, ఈ బోలం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఈ మయర్ ఏంటి? వెనిగర్ అని మనం జనరల్ గా చెప్పుకుందాం. వెనిగర్ అందరం ఇళ్ళలో వాడుతూ ఉంటాం కదా, చికెన్ కడగడానికి కానివ్వండి, లేదంటే ఫాస్ట్ ఫుడ్ తింటా ఉంటారు యవనస్తులు, ఆ విషయంలో కానివ్వండి ఈ వెనిగర్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అలాంటి వెనిగర్ని ఆయనకి 2వసారి ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ మొదటిసారి ఏంటి అంటే ఇది మత్తు పదార్థం. ఈ మత్తు పదార్థాన్ని ఆయన ఇచ్చాలని ప్రయత్నం చేసినప్పుడు ఈయన నిరాకరించినట్టుగా మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనంలో మీరు చూడొచ్చు. ఈ ఏన్షియంట్ అంటే రోమా సైన్యం మరి ఆనాటి కాలంలో ఇలాంటి శిలువ మరణం వేసినప్పుడు మరి ఎవరైనా సిలువకి అప్పచెప్పబడినప్పుడు ఆ వ్యక్తికి ఈ యొక్క బోలంతో నిండినటువంటి చేదు చిరకను ఇస్తారు. ఎందుకు ఈ చేదు చిరకను ఇస్తారు అంటే అది తీసుకోవటం ద్వారా ఆ వ్యక్తి శరీరం అంతా ఒక మత్తు పదార్థం, అంటే బహుశా డాక్టర్లు ఇక్కడ ఉన్నారు, దట్స్ లైక్ అనస్థీషియా. తల్లిలకు కూడా తెలుసు, ఆపరేషన్ ఉన్న తల్లులకు మీకు అనస్థీషియా ఇస్తారు. ఎందుకు? అదంతా అక్కడ చచ్చుపడు